మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో సన్నబియ్యం పథకం లబ్ధిదారు జానకమ్మ ఇంట్లో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా పౌర సరఫరాల ఇన్ఛార్జ్ అధికారి హరీష్ కుమార్లతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో సన్నబియ్యం పథకం లబ్ధిదారు జానకమ్మ ఇంట్లో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా పౌర సరఫరాల ఇన్ఛార్జ్ అధికారి హరీష్ కుమార్లతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సన్నబియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుందని, గతంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత కింద దేశవ్యాప్తంగా బియ్యం పంపిణీ చేసేదని, అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉచిత బియ్యం పంపిణీ జరిగిందని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చౌకధర దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యాన్ని పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తుందని, ఇది 100% పేదలకు మేలు జరిగే కార్యక్రమమని అన్నారు. సన్న బియ్యం పంపిణీ పట్ల లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారన్నారు. సన్న బియ్యాన్ని సక్రమంగా సరఫరా చేసేందుకు జిల్లాలోని సుమారు 1000 రేషన్ షాపులకు 100% బియ్యాన్ని తరలించడం జరిగిందని, 9 MLS పాయింట్ల వద్ద వేయింగ్ బ్రిడ్జీలు ఏర్పాటు చేశామని, ఎక్కడ ఎలాంటి తప్పులు దొరలకుండా, లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని చోట్ల సన్నబియ్యం పంపిణీ సక్రమంగా జరుగుతుందని, సన్నబియ్యం పంపిణీతో పాటు లబ్ధిదారులతో కలిసి జిల్లాలోని ప్రజాప్రతినిధులందరూ భోజనం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ప్రతి పేద కుటుంబానికి చేరుకోవాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ ఇదే మండలం పాములపాడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా పౌర సరఫరాల ఇన్ఛార్జ్ అధికారి హరీష్, తహసీల్దార్, PHC డాక్టర్ సత్యనారాయణ, MPDO తదితరులు పాల్గొన్నారు.